చెరువు మీద అలిగి ముడ్డండ పెట్టుకోవడం అంటే ఇదేనేమో. కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళదంట. ఎందుకంటే అది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రోగ్రాం అంట. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాంట్లో ఎవరికి అప్పచెప్పింది? ఓ ట్రస్ట్కి అప్పచెప్పింది. ఆ ట్రస్టు ఆ గుడిని కట్టింది, నిర్వహించేది అదే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాన్ని స్కోర్ చేసుకుంటుంది. ఎందుకు? ఏళ్ల తరబడి ఉద్యమం చేసింది, బాబర్ ఇష్యూ తెచ్చింది అదే కాబట్టి. దానికి వెళ్ళలేను అంటే బాబర్ తరపున ఉన్నారా వీళ్ళు? బాబర్ కట్టించినటువంటి మసీదుకి అనుకూలంగా ఉన్నారా? సుదీర్ఘకాలం పాటు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు వీళ్ళే. కోర్టుల్లో కూడా వద్దని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళే. రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి విచారణ జరగనీయకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు గుడి కడతంటే అది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రోగ్రాం కాబట్టి మేము వెళ్ళమంటూ అటు పక్కన సోనియా వెళ్ళదట, మల్లికార్జున ఖర్గే వెళ్ళడట, వాళ్ళ లోక్సభ పక్ష నాయకుడు అధీన్ రంజన్ చౌదరి వెళ్ళరట. ఇంకా అంటే రాముడికి రామ్ రామ్ చెప్పారా? ఈ దేశ సంస్కృతి రామ్ రామ్ చెప్పారా? తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీని.